ప్రస్తుత సమాజంలో తిమ్మిని బమ్మి చేయగల ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో, ఎంత అత్యవసరమో చాలాసార్లు మనకు ఎగ్జాంపుల్స్ సహా కనిపిస్తూ ఉంటది. ఇటువంటి ఎగ్జాంపుల్స్‌ని పర్ఫెక్ట్‌గా సెట్ చేసే వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించే మాట్లాడాలి. ఎప్పుడైనా గనక తిమ్మిని బమ్మి చేసే విధంగా మాట్లాడడం, చిన్నప్పుడు మొసలితో ఆడుకున్నానన్న దగ్గర నుంచి మొదలుపెడితే మొసలితో ఆడుకున్నాను అన్న దగ్గర నుంచి మొదలుపెడితే, ఎప్పుడో ఇంటర్నెట్ రాకముందే వాడాను అని, కొన్ని కెమెరాలు రాకముందే ఎప్పుడో వాడాను, ఇటువంటివన్నీ అంటే ప్రజల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే విధంగా మాట్లాడాలి అని. ఆ కోవలో తాజాగా ఇంకొకటొచ్చింది. ప్రధాని గారు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు కదా! అక్కడ ఆక్లాండ్ వెళ్ళినప్పుడు భారత్ డయాస్పొరా అంటే ప్రవాస భారతీయుల సమావేశంలో పక్కన న్యూజిలాండ్ ప్రధాని కూడా ఉన్నారు. ఆ సమావేశంలో తాను మాట్లాడిన మాటలు చూడండి. నిజంగా అంటే ఏ మాటకు మాట ఎవరైనా ఒక్క మాటైనా నమ్మే విధంగా ఉన్నాయా? తాను ఏమంటారు? మెడలో మఫ్లర్ ఉంది. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడితే, మీ ప్రేమ చాలా విలువైంది. మీ ప్రేమ నేను నా గుండెల్లో దాచుకుంటాను. అంతవరకు బానే ఉంది. దాచుకుంటాను. ఎలా దాచుకుంటానంటే 30 ఏళ్ల కిందట అంటే 96లో నేను న్యూజిలాండ్ వచ్చాను. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎవరో నాకు తెలిసి దేశంలో కాదు, గుజరాత్‌లో కూడా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. 96లో నేను న్యూజిలాండ్ వచ్చాను. అప్పుడు ఇక్కడున్న నా స్నేహితుడు నాకు 3 వస్తువులు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ 3 వస్తువుల్లో ఒకటి మఫ్లర్ అని చెప్పి ఆ మఫ్లర్ ఇట్లా తీసి ఇట్లా చూపించారు. ఆ మఫ్లర్ ఒకటి. మఫ్లర్‌తో పాటు ఇంకేదో ఉంది. చేతికి గ్లౌస్ అట. చేతికి గ్లౌస్ ఇంకోటేదో అన్నారండి. తాను ఆ 3 వస్తువులు దాచుకున్నాను అని చెప్పి ఇంకోటి క్యాపు. మఫ్లర్ తీశారు. మఫ్లర్ ఒకటి, గ్లౌస్ ఒకటి, క్యాప్ ఒకటి. ప్రేమగా దాచుకున్నాను. ఇప్పటికీ అదే మఫ్లర్ వాడుతూ ఉన్నానని చెప్పి చేతులు తీసి ఇది చూపించారు. అయిపోయి ప్రవాస భారతీయులు గ్యాప్ లేకుండా క్లాప్స్ కొట్టేశారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ 30 ఏళ్ల నుంచి ప్రధాని అంటే నరేంద్ర మోదీ గారు అదే మఫ్లర్ వాడుతూ ఉంటారా? 30 ఏళ్ల నుంచి అదే మఫ్లర్ వాడుతున్నారా? ఇప్పుడు న్యూజిలాండ్ కూడా అదే మఫ్లర్ వేసుకొని పోయారా? ఇదంతా ఎవరికీ అవసరం లేదు. దీన్ని ఎమోషనల్‌గా జనాలకు కనెక్ట్ చేసే మెకానిజం ఆయన దగ్గర ఉంది. సెట్ చేసి పెట్టుకున్నారు. మొత్తం పత్రికల 90% వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. టీవీ ఛానెల్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సోషల్ మీడియా వాళ్ళ చేతిలోనే ఉంది. జనాల్ని కనెక్ట్ చేయాలంటే ఇంకేం ఆయుధాలు కావాలి? దానికి తోడు ఒక ఎమోషన్ క్యారీ చేయగలగడానికి కొన్ని దేవుళ్ళు సరే ఈ ఎపిసోడ్ ఉండనే ఉంది. బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేసేసారు. తిమ్మిని పంపి చేయగలిగే మెకానిజం ఖచ్చితంగా కావాలి. దేశంలో జరిగే ఏ ప్రధాన సంఘటన మీద కూడా తను నోరు తెరిచి మాట్లాడడం కూడా మాట్లాడారు. ఎప్పుడూ మాట్లాడరు. ఎప్పుడు ఎందుకు తాజాగానే చూడండి, అయోధ్య రామ మందిరంలో అంత దారుణం. చివరికి దేవుడికి నగలు తీసుకొని ఆ సొమ్ము తీసుకొని బాత్రూంలలో దాచిపెట్టారట. ఇంత దారుణం. దా అంశం ఈ అంశం కాదు బాబోయ్, నువ్వు ఏ అంశం మీద స్పందించరు. అదొక స్ట్రాటజీ. స్పందిస్తే ఏం మాట్లాడాల్సి వస్తుంది? సైలెంట్గా ఉంటే అదిగో ఇటువంటివన్నీ కనుక క్యారీ చేసుకొని బ్రహ్మాండమైన మెకానిజం ఒకటి తయారైపోయింది కదా. అదే కావాలి ఇప్పుడు. అదే మెకానిజం కావాలి ఇప్పుడు. ఇది బ్రహ్మాండమైన మెకానిజం. తిమ్మిని బొమ్మి చేయగలిగే మెకానిజం. అత్యవసరం అండి బాబోయ్ ఇది ఇప్పుడు. అందరికీ ఇది అవసరం. ఇంకా చదువుకున్న వాళ్ళు పెరిగే కొద్దీ దీని అవసరం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే విచక్షణ మర్చిపోతారు కదా. ఏమి ఇది నిజమా, అబద్ధమా, ఇది అవసరమా, దేశంలో ఏది అవసరం, ఏది అత్యవసరం, ప్రధానిగా ఉండి ఏం మాట్లాడాలి, ఏది చర్చించాలి, ఏ అంశం మనకు ఆయన సీరియస్గా తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ గ్రేట్. ఏదైనా నరేంద్ర మోదీ గారిని మనం అభినందించాలి.